ప్లీజ్ రఫీ గారు ప్లీజ్ ఇంకెవరా ఇది మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు అబ్స్ట్రక్ట్ చేయరు మీరు మాట్లాడేటప్పుడు కనుక ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే నేను ఫిట్ అవుతా. ఫస్టే చెప్తున్నా, మీరు ఏమనుకోవద్దు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత అనేది భారతదేశంలో ఏ రాష్ట్రము ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడగల. కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రానికి ఇవ్వల. కొత్త రాష్ట్రాలు ఏర్పడినటువంటి ఛత్తీస్గఢ్కి కానీ, జార్ఖండ్కి కానీ, ఉత్తరాఖండ్కి కానీ ఆ రాష్ట్రాలను నిర్ణయించుకున్నాయి. అక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు మేము వస్తే రాజధాని ఇక్కడి నుంచి అక్కడ మారుస్తాం, అక్కడి నుంచి ఇక్కడ మారుస్తాం, 3 మారుస్తాం అని చెప్పి భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఎప్పుడు చేయలే. అది దరిద్రపు కొట్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అడిగారు చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మేము భూములు ఇచ్చాం, మీరు రాజధాని కడతా ఉంటున్నారు, మళ్ళీ ఎప్పుడైనా కర్మకాలి జగన్ లాంటి వాడు ఎప్పుడైనా వస్తే ఈ రాజధాని మార్చేస్తామంటే మా పరిస్థితి ఏంటి, దీనికి చట్టబద్ధత తీసుకురండి అని రైతులు చంద్రబాబు నాయుడు గారికి ఏకరువు పెట్టారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, కరస్పాండింగ్ చేసింది. ఈ 2 సంవత్సరాల్లో దానికి సంబంధించిన పరిశీలన అంతా చేసిన తర్వాత లా మినిస్టరు అలాగే హోంశాఖ అన్నీ కూడా క్లియరెన్స్ వచ్చిన తర్వాత పిఎంఓ క్యాబినెట్లో పెట్టే ముందు వాళ్ళ నిపుణులతో మాట్లాడి దీని మీద శాసనసభ తీర్మానం ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనం చేసేది బిల్లు కాదు, రాజ్యాంగ సవరణ. రాష్ట్ర విభజన చట్టంలో ఈ రాజ్యాంగ సవరణ చేయబోతున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం కావాలి అని వాళ్ళు అడిగారు. 28వ తారీఖు నాడు శాసనసభలో తీర్మానం చేశారు. ఇందాక నుండి అందరూ చెప్తా ఉన్నారు, నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు, మొన్నటి నుంచి చెప్తా ఉన్నారు. తీర్మానం వేరు, బిల్లు వేరు. బిల్లు అయితే 2 సభలకు వెళ్తుంది, తీర్మానం అయితే ఏ సభలో చేస్తారు ఆ సభలోనే చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేజీ బేసిన్ గ్యాస్లో ఆంధ్రప్రదేశ్కి వాటా రావాలని మేము ఉద్యమం చేశాం. నేనే లీడ్ చేశాను. ఈ కోస్తాంధ్రాలో 7-8 మంది ఎమ్మెల్సీలు, ప్రొఫెసర్ నాగేశ్వరిని వాళ్ళందరినీ తీసుకుని జిల్లాలు, నేను బోండా శ్రీనివాసరావు ఒక ఆర్గనైజేషన్ పెట్టి మేము అన్ని జిల్లాలు తిప్పాం. ఈ తిప్పిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను కూడా వెళ్ళాను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, ఎమ్మెల్సీలతో పాటు. అందరూ ఎమ్మెల్సీలే, నేను ఒక్కడే నాన్ ఎమ్మెల్సీ. రాజశేఖర రెడ్డి గారు మొత్తం విన్న తర్వాత నేను దీన్ని శాసన మండలిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాను అన్నాడు. నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అడిగా, మరి శాసనసభకు పంపరా సార్, ఇదంటే అవసరం లేదు, ఒక సభలో తీర్మానం పంపించామంటే అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కిందే వస్తుంది, ప్రజల అభిప్రాయం కిందకే వస్తుందని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు. అది రోసయ్య గారికి ఫోన్ చేసి, రోసయ్య గారు మీరు లెజిస్లేటివ్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు కదా, మీరు ఈ తీర్మానాన్ని రేపు జరిగేటువంటి శాసన మండలిలో పెట్టండి అని చెప్పేసి అది తీర్మానం పెట్టాడు. తీర్మానం డ్రాఫ్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు రాసిచ్చారు. ఇలా ఉంటాయి వ్యవహారాలు. శాసనసభలో తీర్మానం పెడితే శాసన మండలికి రావాలని, శాసన మండలిలో తీర్మానం పెడితే శాసనసభకి వెళ్ళాలని ఉండవు, బిల్లులకు మాత్రమే ఉంటుంది. కేంద్రం కోరింది కూడా అదే, శాసనసభలో తీర్మానం చేసి పంపించమన్నారు, ఆగమేఘాల మీద పంపించారు. రేపు 1వ తారీఖు నాడు క్యాబినెట్లో దాన్ని ఆమోదిస్తారు. 2వ తారీఖు నాడు లోక్సభ స్పీకర్ దాని టేబుల్లోకి దాన్ని పంపిస్తారు, టేబుల్ ఎజెండాలో. అది 1 రోజు 2 రోజుల్లో ఎప్పుడో దాన్ని రాజ్యాంగ సవరణ ప్రతిపాదించి దాన్ని ఇచ్చేస్తారు. ఇది వ్యవహారం. దీని మీద టైం అడిగితే గడియారం తయారీ గురించి మాట్లాడటం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఇంతవరకే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా అమరావతి రాజధాని ఉండకూడదు అనేటువంటి దానికే కట్టుబడి ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, మా ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలు 4 నెలల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు.
అమరావతిలో రాజధాని అవసరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో ఆ మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఒక 1000 ఎకరాలు తీసుకొని రాజధాని కట్టొచ్చు అని చెప్పి మొన్న ఆయన చెప్పాడు. అంటే ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణాలు కార్యక్రమాలు అవసరం లేదని చెప్పకనే చెప్పాడు. 1000 కూడా కాబట్టి కాదు. ఒక నిమిషం, నాకు గుర్తుంది, నేను విన్నాను. అది 1000 కూడా కాదు, 500 ఎకరాలు అయిన ఉంది. మీరు ఇంకాస్త లెవరేజ్ ఇస్తున్నారు. అది 500 ఎకరాల్లో కట్టొచ్చు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఈ అమరావతిలో రాజధాని ఉండకూడదనే. అందుకనే ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు, ఆ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళొద్దన్నాడు. కానీ ప్రజల్లో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి అది శాసన మండలికి పంపిస్తే బాగుండు, నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడతారు ఆ మాటలు. ఏం మాట్లాడతాడు? నువ్వు ప్రపంచ మేధావి, నువ్వు ప్రపంచ మేధావయ్యా, నువ్వు ప్రపంచ మేధావి వచ్చాడు ఈయన. ఈ ప్రపంచ మేధావికి తెలిసినంత మాత్రం ఎవరికి తెలియదు, అందరికీ నాలెడ్జ్ లేదు. మధుసూదన్ రెడ్డి గారు మీకేం చెప్పాను నేను, మీరు మళ్ళీ ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్నారు? మధుసూదన్ రెడ్డి గారు మీ ఆడియో నా చేత ఆపించొద్దు, మీ ఆడియో నా చేత ఆపించొద్దు. ఆయన మాట్లాడిన తప్పు అయితే నేనే ఆపుతా. అన్నమాట నిజం. నేను విన్నా ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని 1000 ఎకరాలు అవసరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర 500 ఎకరాలు సరిపోతున్నాడు, 4 బిల్డింగ్లు కడితే సరిపోతున్నాడు. దానికి ఎలా చెప్తారు? దానికి మీరు ఎలా చెప్తారు? అసెంబ్లీలో మాత్రం సరిపోతుంది, తెలివి తక్కువ. ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ, టైం వేస్ట్ అవుతుంది. ఆగండి, శాసనమండలిలోకి పోకూడదు, తెలివి తక్కువ. మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు చెప్పిందే చెప్పడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏమన్నా ఉందా దీంట్లో? రఫీ గారు, ఇప్పుడు చట్టసభల్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, మహిళా బిల్లు దేవగౌడ 96లో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించారు, లోక్సభలో అవలా. అది చర్చల్లో జరుగుతూ ఉంది. దాంట్లో బీసీ మహిళలకి కోటా ఉండాలని చెప్పి వాళ్ళు చాలా మంది మాట్లాడారు, అది అవలా. చివరికి యూపీఏ గవర్నమెంట్ లో 2011లో లోక్సభలో పెట్టలా, రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు. ఎందుకని? లోక్సభలో బిల్లు పాస్ చేస్తే ఆ లోక్సభ రద్దు అవడంతోనే ఆ బిల్లులన్నీ పోతాయి. కానీ రాజ్యసభలో సోనియా గాంధీ కావాలని రాజ్యసభలో పెట్టి పాస్ చేయించింది. రాజ్యసభ ఎప్పటికీ లైవ్ లో ఉంటుంది, అది రద్దు అవుతుంది. ఎప్పుడు ఆ బిల్లును ఎప్పుడైనా సరే లోక్సభలో మోడిఫికేషన్ చేసుకోనైనా సరే పెట్టుకోవచ్చు. ఇలాంటి కొన్ని వెసులుబాట్లు, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు చట్టసభలకు ఉంటాయి. అది కూడా తెలియకుండా శాసన మండలికి పంపించలేదు, ఆ రైతులకి ప్లాట్లు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. నీ చేతిలో 5 సంవత్సరాలు అధికారం ఉండి నువ్వు చేయలేని పనులు మమ్మల్ని చేయమంటావేంటి? మేము ఆల్రెడీ అందరికీ ప్లాట్లు ఇచ్చేశారు. ప్లాట్లు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, మొత్తం అందరికీ ప్లాట్లు ఇచ్చేశారు. ఆ ప్లాట్లు డెవలప్ చేయడానికి రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా వేసిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అవుద్ది. ప్రభుత్వం చేస్తుంది ఏంటి? గవర్నమెంట్ అఫీషియల్ బిల్డింగ్స్ కడుతుంది. ఇప్పుడు ప్లాట్ డెవలప్ చేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు అక్కడికి వచ్చే వాళ్ళ వాణిజ్య అవసరాల కోసం వాళ్ళు కడతారు. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు మంచినీటికి కావాలని చెప్పి ఎవడు చెప్పాడో తనకి మాసినోడు, పక్కన కృష్ణానది ఉంటే 2 రిజర్వాయర్లు కడుతున్నారు అక్కడ. ఆ 2 రిజర్వాయర్లో వర్షపు నీరే నిండిపోద్ది. అక్కడ ఎక్కడి నుంచో నీళ్ళు రాదు. కాకపోతే పైప్ లైన్ ద్వారా ఒక 4 కిలోమీటర్లతో 8,000 కోట్లు ఎత్తిపోతల పథకానికి సిటీ మునిగిపోకుండా నీళ్లు ఎత్తిపోయడానికి అయ్యేటువంటి ఖర్చు 8,000 కోట్లు అని చెప్పని ప్రపంచ బ్యాంకు చెప్పింది. వాటర్ సప్లై స్కీమ్ కాదు. ఫస్ట్ ఇన్ని సబ్జెక్ట్ తెలుసుకోమని చెప్పండి. నేను చెప్పే వర్షం చెప్పాను, నేను కిట్ అయిపోతా. సురేష్ గారు సార్, ఒక నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు, మీరు కావాలంటే మీకు మళ్ళీ ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాం. ఒక నిమిషం ఆగండి. రఫీ గారు ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. మధుసూదన్ రెడ్డి గారు మీకు కావాలంటే నేను మళ్ళీ ఇస్తాను మీకు అవకాశం, ఓకేనా? మళ్ళా కావాలంటే మళ్ళీ ఇస్తాను. మీరు ఎలా అయితే అలా అండి. ఓకే, కంటిన్యూ. ప్రపంచ బ్యాంక్ 8,000 కోట్లు కావాలని చెప్పిందా మంచినీటి సౌకర్యం కోసం?
ఎక్కడ చెప్పింది? 4 కిలోమీటర్లో కృష్ణానది వాటర్ పక్కన నుంచి అది కాదనుకుంటా సార్, ఆయన అనేది అది కాదనుకుంటా. ఇప్పుడు వరదలు వస్తే గనక దాన్ని ఐ మీన్ దాన్ని ఏమంటారు కదా, ఫ్లడ్ రిలీఫ్ కోసం, దానికోసం సెపరేట్ గా ఒక గుండెవీటి వాళ్ళు ఆల్రెడీ ఫ్లడ్ కోసం కట్టారు, దానికి వాల్ కడుతున్నారు, మళ్ళీ దానికి ఒక రిటైనింగ్ వాల్ కడుతున్నారు. ఇవన్నీ కూడా ప్లాన్ లో ఉన్నాయి. అసలు అమరావతి వద్దని చెప్పి ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఇవ్వద్దని చెప్పి లెటర్స్ రాసిన వాళ్ళు వీళ్ళు ప్రపంచ బ్యాంక్ ఏదో చెప్పిందని మాట్లాడతారేంటి? ఇది ఏంటి సార్ ఇది? వాళ్ళు ఎవరు వాళ్ళు కన్ఫ్యూజ్ లో ఉన్నారు, ప్రజలు చాలా కరెక్ట్ గా ఉన్నారు. వీళ్ళు చెప్పిన 3 రాజధానుల్లో కూడా వాళ్ళని చిత్తుగా ఓడించారు. ఏ కర్నూలులో అయితే న్యాయ రాజధాని అక్కడ చిత్తుగా ఓడించారు. ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతానని విశాఖపట్నంలో చెప్పాడు అక్కడ చిత్తుగా ఓడించారు. ఎక్కడైతే లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతానని అమరావతి గురించి అక్కడ చిత్తుగా ఓడించారు. అయినా బుద్ధి రాల 500 ఎకరాల్లో రాజధాని కట్టాలి. ఆయనకి తెలిసిందేంటి? రాజధాని అంటే 4 బిల్డింగ్లు. కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందేంటి? ఒక మహానగరం, ఒక 40-30 సంవత్సరాలకి ఒక నగరం ఏర్పడితే ఉపాధి పెరుగుద్ది, ఈ రాష్ట్ర ప్రజలకి పిల్లలకి ఇక్కడే ఉపాధి వస్తుంది. కాక అక్కడ క్వాంటమ్ వ్యాల్యూ తీసుకొచ్చాడు, విద్యా సంస్థలు తెస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు 42 వస్తున్నాయి, బ్యాంకులు 13 వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అది ఆయన విజను. జగన్మోహన్ రెడ్డి విజన్ ఏంటి? 500 ఎకరాల్లో 4 బిల్డింగ్లు కట్టొచ్చుగా. ఆల్రెడీ ఇప్పుడు వెలగపూడిలో ఉన్నాయిగా, అయ్యే ఉంచమని చెప్పొచ్చుగా. ఇక కట్టమని మంగళగిరి దగ్గర కట్టమని చెప్పడం ఎందుకు? అసలు నీ 3 రాజధానులు వదులుకున్నావా లేదా? అదే నేను 3 రాజధానులు నన్ను గెలిపిస్తే మళ్ళీ నేను 3 రాజధానులే చెప్తానని చెప్పగలవా? ఏదో క్లారిటీ చెప్పకుండా వెన్ను చూపించి బెంగళూరు పారిపోవటం, ఇలాంటి వాళ్ళతో మాట్లాడించటం, ఇది ఏం కర్మ సార్ ఈ రాష్ట్రానికి? కాబట్టి ఇవాళ ఈ చట్టబద్ధత వల్ల దానికి ఒక ఇది గట్టి పునాది ఏర్పడుతుంది. ఎవరైనా మార్చొచ్చు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి కొత్తగా వచ్చే 32 సీట్లు వచ్చి ఈయన మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే, ఆ కేంద్ర ప్రభుత్వం ఈయన చెప్పినట్టు వింటే మళ్ళీ ఆ రాజ్యాంగ సభల ద్వారా 3 రాజధానులను కూడా పెట్టొచ్చు, పెట్టకూడదనే లేదు. కానీ పరిస్థితులు అలా ఉంటాయా? భారతదేశ రాజకీయాల్లో అటు కాంగ్రెస్ బీజేపీ 2 కూటములుగా ఉన్నాయి. ఈ 2 కూటములు కూడా అమరావతి రాజధానికి ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి, కట్టుబడి ఉన్నాయి. ఆ రెండింటినీ కాదని ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద ప్రజానాయకుడైనా వాళ్ళని ఏమి చేయలేడు. తరచూ ఇలాగ వాళ్ళు మార్చరు, వాళ్ళకు ఒక విధానం ఉంటుంది జాతీయ పార్టీలకి. కాబట్టి అది ఖచ్చితంగా ఒక రక్షణ ఉంటుందని చెప్పి రైతులు కోరారు. కోరిన దాని మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక దాన్ని కూడా సహించలేక శాపనార్థాలు పెట్టి ఆయన బెంగళూరు పోతాడు, ఎమ్మెల్యేలు రారు, తీర్మానాన్ని శాసన మండలికి పంపించమంటారు. తీర్మానం అంటే ఏంటో తెలీదు, బిల్ అంటే ఏంటో తెలీదు, చట్టం అంటే ఏంటో తెలీదు. ఆయన ఏం చేశాడు? ఎప్పుడైతే షరీఫ్ గారు సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు పంపించాడో ఆ శాసన మండలి రద్దు చేస్తానని చెప్పి శాసనసభలో తీర్మానం చేశాడు. అదేమి శాసన మండలికి పంపలా. ఆ రోజు తీర్మానమే చేసింది, అది బిల్లు కాదు. కేంద్రాన్ని పంపించేశాడు నేరుగా అసెంబ్లీ నుంచి. ఏమైంది? కొన్నాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళ ఎమ్మెల్సీలు పెరిగారు, మనకు కూడా ఎమ్మెల్సీలు బలం పెరిగింది కాబట్టి మళ్ళీ తీర్మానం చేసి అసెంబ్లీలో నేను ఏదైతే తీర్మానం పంపించానో శాసన మండలి రద్దు అనేది నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి మళ్ళీ ఒక తీర్మానం చేశారు. అది కూడా శాసన మండలికి ఉంటే అయిందా? శాసన మండలి రద్దు అయిందా? అవలేదు కదా. కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? పిఎంఓలో ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఉంది, శాసన మండలి ఉంది, రెండిట్లో పాస్ చేయండి అని చెప్పి పిఎంఓ చెప్పదా? వాళ్ళకి శాసనసభ ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసిన అభిప్రాయం ప్రజాభిప్రాయం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పంపమన్నారు. దాని ప్రకారంగానే ప్రభుత్వం చేసింది. దీంట్లో తప్పే ఉంది, చంద్రబాబు చేసిన మోసమే ఉంది. ఓకే, రైట్. కోటేశ్వర గారు, ఒకవేళ మండలిలో మీ అభిప్రాయం తీసుకుంటే ఏం చెప్తారు?
ఏమన్నా వ్యతిరేకిస్తారు ఏమన్నా అక్కడ ఏమన్నా అక్కడైనా అమరావతికి అనుకూలం అని చెప్పాల్సిందే కదా, మీకు ఎంతమంది సభ్యులు ఉన్నా కానీ. అది ఎలాగో తీర్మానమే కాబట్టి పాస్ అవుపోవటాలు అనేది ఏమి ఉండదు. ఒకవేళ మీ పాయింటే తీసుకున్నా ఎలాగో మీకు అవకాశం ఉంది కానీ పార్లమెంట్లో కూడా ఉంది కదా, పార్లమెంట్లో ఎలాగో బిల్లు పెడతారు కదా, అప్పుడు కూడా మాట్లాడవచ్చు కదా, మాట్లాడండి. అదేదో మాట్లాడేది అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనేది కదా చెప్పేది. ఎవరొద్దన్నారు అమరావతి గురించి? ఎంతైనా మాట్లాడవచ్చు, మీకున్న అభిప్రాయాలన్నీ చెప్పొచ్చు, అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. ఇప్పుడు జరుగుతున్న అవినీతి అంటున్నారు కదా, అవినీతి బయట పెట్టండి, ఆడికి వచ్చి ఎవడాపాడు? మంచి మంచి అవకాశాన్ని జారు విడుచుకొని మీ నాయకుడు చేసిన తప్పిదం వలన మీరందరూ కూడా ఇక్కడ అనవసరంగా వేరే వాటి గురించి మాట్లాడాల్సిన దుస్థితి మీ నాయకుడు మీకు తీసుకొచ్చాడు.